హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. సో డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్క బ్రాంచ్ కి సంబంధించి మనమైతే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం. ప్రెసెంట్ అయితే C23 ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉన్నాం బ్రాంచ్ వైజ్ గా. ఓకేనా? సో నెక్స్ట్ C23 ఫోర్త్ సెమిస్టర్ అండ్ దాని తర్వాత C20 ఫిఫ్త్ సెమిస్టర్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. కొంచెం అయితే పేషెన్స్ గా అయితే ఉండండి. ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా నేనైతే సపోర్ట్ అయితే చేయడానికి అయితే ఉన్నాను. ఓకేనా? సో డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్ C23 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కి ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కంప్లీట్ అయితే చేసేసాను. సో కింద డిస్క్రిప్షన్ లో ఒకసారి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. C23 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది. అండ్ ఈసీఈ వాళ్ళకి వచ్చేసరికి ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అయితే సో డిస్కస్ అయితే చేద్దాం. ఏమేమి ఇందులో మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి, సో వేటిపైన మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి, ఏది ఫస్ట్ చదవాలి, ఏది సెకండ్ చదవాలి అనేసి. ఓకేనా? సో ఇన్ కేస్ మీరు ఈ టోటల్ డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ కింద డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో బిఎస్డివిపి అకాడమీ మీరు గూగుల్ ప్లే స్టోర్ లో టైప్ చేసినా కూడా అవైలబుల్ గా అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఒక డైరెక్ట్ ట్యాబ్ అనేది స్టడీ మెటీరియల్స్ అనేది ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు C20 స్టడీ మెటీరియల్స్, C23 డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిప్లొమా షార్ట్ నోట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయితే సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జస్ట్ మీరు 10 రూపీస్ ఇక్కడ పే చేయాల్సింది ఉంటుంది. సో ఎందుకోసం అంటే కంటెంట్ అనేది లోడ్ అయ్యి మీకు ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు మినిమం అమౌంట్ అనేది పే చేయాలి. యాక్చువల్గా ఈ అమౌంట్ అనేది కూడా లేకుండా డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా. నెక్స్ట్ 10 డేస్కి టెలిగ్రామ్ గ్రూప్లో చాలా మెసేజెస్ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవుతాయి. సో దానికోసం ఒక ప్రాపర్ యాప్ ఉండాలి. ప్రాపర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు నచ్చినప్పుడు ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక్క సోర్సే నాకైతే అవకాశం అయితే దొరికింది. సో అక్కడ మీరు మీ డైలీ లైఫ్లో ఎంతో అమౌంట్ పే చేస్తూ ఉంటారు. ఇది మీ ఎడ్యుకేషన్ కోసం కాబట్టి 10 రూపీస్ అనేది మినిమం ప్రైస్ కాబట్టి ఇక్కడైతే మీరు 10 రూపీస్ పే చేసి వ్యూ కంటెంట్ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క సెమిస్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడైతే యాడ్ చేస్తూ వస్తున్నా, ఎస్పెషల్ గా C23 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఓకేనా? సో ఇక్కడ ఈసీఈలో మనం వచ్చేసరికి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీలో మనకు టోటల్ గా 7 యూనిట్స్ అయితే ఉన్నాయి. అవునా? సో ఈ 7 యూనిట్స్ లో మనకు వచ్చేసరికి వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఏ దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంది? థర్డ్ యూనిట్కి వెయిటేజ్ అయితే ఎక్కువ ఉంది. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు థర్డ్ యూనిటే స్టార్ట్ చేయండి, ఏసీ ఫండమెంటల్స్. ఓకేనా? సో ఇక్కడ మీకు ప్రతి యూనిట్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈచ్ యూనిట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీలో అంటే త్రిబుల్ అని కూడా మనం అయితే దీన్ని అయితే చదువుతూ ఉంటాం కదా. ఈ త్రిబుల్ సబ్జెక్ట్లో ప్రతి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అలా ప్రతి యూనిట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ పీడిఎఫ్లో అయితే ఉన్నాయి. ఓకేనా? అండ్ ఇంకోటి 3 మార్క్స్ క్వశ్చన్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ వెరీ ఇంపార్టెంట్ కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా 3 కేటగిరీస్లో మీకు క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూనిట్ 1 చూస్తున్నారా? యూనిట్ 1లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది వీటికి. అంటే మీరు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఓపెన్ చేశాక చదవాల్సిన క్వశ్చన్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్వి. ఈ 3 మార్క్స్వి మీరు వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ చదివారంటే పక్కా ఇందులో నుంచి మీకు వచ్చే క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? ఇన్ కేస్ ఇవన్నీ కంప్లీట్ చేశారు అంటే మీకు ఇంకా టైం ఉంది అంటే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయితే వెళ్ళండి. ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళారంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా మీకు కొంచెం క్లమ్జీగా అనిపించింది అంటే డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి యాప్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అనేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. వాటిని బేస్ చేసుకొని మీరైతే చదువుకోవచ్చు. అండ్ ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అదే విధంగా మీరు చదవాలి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది అనే క్వశ్చన్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలుసు వెరీ ఇంపార్టెంట్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేసి. సో 10 మార్క్స్లో కూడా నేనైతే 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 6 క్వశ్చన్స్కి మీరు ఫస్ట్ చదవండి. ఈ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ బ్రీఫ్గా కొంచెం చదువుకోవాలి అనుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చదువుకోండి. ఓకేనా? ఇలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉన్నాయి.
3 మార్క్స్, అదే విధంగా 10 మార్క్స్. ఆడికి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ ఇప్పుడు ఏంటి సెకండ్ యూనిట్ బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఇందులో కూడా చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్వి 10 ఉన్నాయి. ఓకేనా. సో ఈ 10 అయిపోయిన తర్వాత 10 మార్క్స్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు 10 ఉన్నాయి. ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్లోనే మళ్ళీ 10 మార్క్స్ వచ్చేసరికి 6 క్వశ్చన్స్. ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ప్రతి యూనిట్కి నేను ప్రొవైడ్ చేశాను. సో చాలా అంటే చాలా కొంచెం హార్డ్ వర్క్ అయితే అయ్యింది ఈ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి. సో దీనికోసం మీరు జస్ట్ ఒక లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అన్ని కూడా మీకైతే తీసుకొస్తూ ఉంటాను. ప్రతి బ్రాంచ్కి సంబంధించి కూడా వీడియోస్ అనేటివి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా మీకు యూనిట్ 3 ఓకేనా. దాని తర్వాత యూనిట్ 4 ట్రాన్స్ఫార్మర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్. యూనిట్ 4 అయిపోయింది. యూనిట్ 5 మోటార్స్ సేమ్ అదే విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 5th యూనిట్ అయిపోయింది. 6th యూనిట్ మెజరింగ్ అండ్ టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్. నెక్స్ట్ ఆ తర్వాత 7th లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్ ఇది బ్యాటరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ ఏంటివి, 10 మార్క్స్ ఏంటివి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ ఏంటివి, 10 మార్క్స్ ఏంటివి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ ఏంటివి, 10 మార్క్స్ ఏంటివి అయిపోయింది. సో టోటల్ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ క్వశ్చన్స్ని కనుక మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే, సో అన్ని ప్రిపేర్ అవ్వకపోయినా ఓన్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ అయినా కూడా మీరైతే మీ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ లేకుండా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. పక్కా పాస్ అవ్వాలి అంటే మీరు ఈ ప్రాసెస్లోనే మీరు చదవాలి. ఈ ప్రాసెస్లో చదివారంటే 110% మీరు సక్సెస్ అయితే అయిపోతారు మీ సబ్జెక్ట్ అనేది. ఓకేనా. సో ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్రతి బ్రాంచ్కి సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పటిదాకా ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ మాత్రమే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లలో సో రిమైనింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దిగుతాయి. సో ప్రతి ఒక్కటి కూడా మీరైతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే సో చూసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇదే విధంగా ప్రిపరేషన్ అనేది కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అప్కమింగ్ లో C23 4th సెమిస్టర్ 5th సెమిస్టర్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో వాటిని అయితే చెక్అవుట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. సో ఇది గైస్ టోటల్ గా వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSDVP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్.